బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు కీలక మలుపు తిరిగింది. జయరాం భార్య పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో కేసును తెలంగాణ పోలీసులకు అప్పగించాలని కృష్ణా జిల్లా పోలీసులు నిర్ణయించారు. హత్యా స్థలం హైదరాబాద్ కావడం కూడా కేసును తెలంగాణకు అప్పగించడానికి కారణంగా తెలుస్తోంది. ఇవాళ నిందితులను నందిగామ కోర్టులో ప్రవేశపెట్టగా ఇద్దరికీ 2 వారాల రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, జయరాం హత్య కేసు విచారణ తెలంగాణ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఎన్ఆర్ఐ జయరాం హత్య జరిగి 5 రోజులు విచారణ అనంతరం కూడా ఆ కేసులో ప్రధాన నిందితులుగా రాకేష్ రెడ్డిని, అదే విధంగా శ్రీనివాస్ ని పోలీసులు నిందితులుగా ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. అదే క్రమంలో ఇవాళ ఉదయం నందిగామ కోర్టులో వాళ్ళిద్దరిని ప్రవేశపెట్టారు. కోర్టు న్యాయమూర్తి వారిద్దరికి కూడా 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో శిఖా చౌదరి పాత్ర ఖచ్చితంగా ఈ కేసులో ఉందంటూ కూడా ఒక పక్క జయరాం భార్య కూడా ఆరోపణలు చేస్తూనే వచ్చింది. ఆ క్రమంలో ఈ హత్యకు సంబంధించి పూర్తి ప్రణాళిక హత్య చేసింది కూడా హైదరాబాద్ లో కావడంతో కేసుని ఈ హైదరాబాద్ పోలీసులు ట్రాన్స్ఫర్ చేయమంటూ కూడా మొదటి నుంచి కూడా జయరాం భార్య ఆవిడ పూర్తిగా వస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు ఇవాళ కేసు తప్పుదో పడుతుంది. కేసు విచారణ సక్రమంగా సాగట్లేదు. ఏపీ పోలీసులు సక్రమైన విధానంలో కేసు విచారించలేదన్న నేపథ్యంలో కేసును హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా ఆవిడ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏపీ పోలీసులు ఇప్పటికీ ఈ కేసు దీనికి సంబంధించి హత్యకు సంబంధించి అంత ప్రణాళిక హైదరాబాద్ లో జరిగింది కాబట్టి దానికి సంబంధించి కేసు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా లీగల్ ఒపీనియన్ కావాలంటూ లీగల్ డిపార్ట్మెంట్ కి ఒక ఒపీనియన్ కోసం కూడా వీరు కూడా ఒక లెటర్ రాసిన పరిస్థితి ఉంది. ఈ లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత కేసును హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తారా లేదంటే ఏపీ పోలీసులు దీన్ని విచారిస్తారా అన్న దీంట్లో కూడా ఈ కొంచెం సందిగ్ధంగా ఉంది. అదే కాకుండా ఈ కేసు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా దీని మీద కోర్టు ఆర్డర్ అనేది కంపల్సరీ ఉండాలి. కేవలం పోలీసులు ట్రాన్స్ఫర్ చేస్తే ఇది అయ్యే పరిస్థితి కాదు. కోర్టు నుంచి మాత్రమే ఒక స్టేట్ నుంచి మరో స్టేట్ కి కేసు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా అది న్యాయమూర్తి ఆదేశాల మేరకే ట్రాన్స్ఫర్ అవ్వాలి తప్పితే డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ మాత్రం ఇది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ పరిస్థితులు చూస్తున్నా సరే కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ పోలీసులు చేపడతారా లేదంటే కనుక ఏపీ పోలీసులు దీన్ని ముందుకు తీసుకుపోతారనేది ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.